ఈ వీడియోకు స్వాగతం. ఈ మాడ్యూల్లో BYOD యాప్లోని ఎలిక్సర్ను ఉపయోగించి డెలివరీ మరియు పికప్లో ఆలస్యం గురించి కస్టమర్ ఫిర్యాదులను ఎలా పరిష్కరించాలో చూద్దాం. మీరు డెలివరీలో ఉన్నప్పుడు డెలివరీ లేదా పికప్లో ఆలస్యం గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే ఎలిక్సర్ యాప్ మిమ్మల్ని వెంటనే అప్రమత్తం చేస్తుంది. BYOD యాప్లోని మీ రన్ షీట్లో ఉన్న టాస్క్ పూర్తయిన వెంటనే అది ఆటోమేటిక్గా ఎస్కేలేటెడ్ ట్యాబ్కు మారుతుంది. తద్వారా ఫిర్యాదు అందిన షిప్మెంట్ పై మీ దృష్టి నేరుగా పడుతుంది. ఈ ఎస్కేలేషన్ కు స్పందించడానికి విష్మాస్టర్ కు 30 నిమిషాల సమయం లభిస్తుంది. ఇది ఇక్కడ టైమర్ గా చూపబడుతుంది. ఈ ఎస్కేలేషన్ కు స్పందించడానికి రెస్పాండ్ బటన్ను నొక్కండి. దీంతో ఒక స్క్రీన్ పాప్ అప్ అవుతుంది. అక్కడ మీరు ఈ షిప్మెంట్ ను డెలివరీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని, అంటే ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ లేదా మెరుగైన చిరునామా వివరాలను అడగవచ్చు. ఇక్కడ మరో 2 ఆప్షన్లు ఉంటాయి. నేను ఈ రోజు ప్రయత్నిస్తాను మరియు రూట్ దాటింది. గుర్తుంచుకోండి, విష్మాస్టర్ ఒకేసారి ఒక సమాచారాన్ని మాత్రమే అడగగలదు. విష్మాస్టర్ మీరు అడిగిన సమాచారాన్ని మీకు అందిస్తుంది. దాని ఆధారంగా మీరు షిప్మెంట్ ను డెలివరీ చేయవచ్చు. మీరు ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ పై క్లిక్ చేస్తే కొద్ది క్షణాల తర్వాత మీకు ప్రతిస్పందన వస్తుంది. వ్యూ ఆల్టర్నేటివ్ ఫోన్ నంబర్ పై క్లిక్ చేయండి. కస్టమర్ యొక్క ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ కాల్ 2 ఎంపికలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్ తో మాట్లాడటానికి మీరు దానిపై క్లిక్ చేయవచ్చు. ఇప్పుడు తప్పనిసరి అయిన మీ ప్రతిస్పందనను సమర్పించడానికి అవును, నేను ఈ రోజు ప్రయత్నిస్తాను, ఎస్ ఐ విల్ అటెంప్ట్ టుడే పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ షిప్మెంట్ ను డెలివరీ కోసం ప్రయత్నించండి. అదేవిధంగా మీరు చిరునామా ల్యాండ్మార్క్ వివరాలు అవసరం, అడ్రస్ ల్యాండ్మార్క్ డీటెయిల్స్ రిక్వైర్డ్ అనే ఎంపికను ఎంచుకుంటే దాని ప్రతిస్పందనపై క్లిక్ చేయడం ద్వారా నావిగేషన్ మ్యాప్ తెరుచుకుంటుంది. నావిగేషన్ను అనుసరించడం ద్వారా మీరు కస్టమర్ను చేరుకోవచ్చు. ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ లేదా చిరునామా గురించి మీకు ఇంకేమీ సమాచారం అవసరం లేకపోతే మీరు నేను ఈ రోజు ప్రయత్నిస్తాను, ఐ విల్ అటెంప్ట్ టుడే పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఎస్కలేషన్ కు ప్రతిస్పందించి షిప్మెంట్ ను డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. మీరు షిప్మెంట్ ను ప్రయత్నించలేకపోతే నేను ఈ రోజు ప్రయత్నించలేను, ఐ కెనాట్ అటెంప్ట్ టుడే పై క్లిక్ చేయండి. ఆ తర్వాత అవును, షిప్మెంట్ ను తిరస్కరించండి, ఎస్ రిజెక్ట్ షిప్మెంట్ పై క్లిక్ చేయండి. మరియు తదుపరి డెలివరీని ప్రయత్నించడానికి జాబ్ షీట్ తో కొనసాగించండి, కంటిన్యూ విత్ ద జాబ్ షీట్ పై క్లిక్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా ఎస్కలేషన్ అందిన 30 నిమిషాల లోపు దానికి ప్రతిస్పందించడం అవసరం. టైమర్ ముగిసేలోపు విష్మాస్టర్ స్పందించకపోతే అతని మొత్తం జాబ్ షీట్ పాజ్ చేయబడుతుంది మరియు అతను మరే ఇతర షిప్మెంట్ ను ప్రయత్నించలేడు. అటువంటి సందర్భంలో ముందుగా అన్ని ఎస్కలేషన్లకు స్పందించండి. అప్పుడే మీరు డెలివరీ లేదా పికప్ చేయగలుగుతారు. పికప్ ఎస్కలేషన్ కు కూడా ఇదే ప్రక్రియ వర్తిస్తుంది. ఈ క్రమబద్ధమైన విధానం అన్ని ఫిర్యాదులు పరిష్కరించబడతాయని మరియు డెలివరీ స్థితి సరిగ్గా అప్డేట్ చేయబడుతుందని నిర్ధారిస్తుంది. తద్వారా కస్టమర్ అసౌకర్యం తగ్గుతుంది. ధన్యవాదాలు.